ఏం చేస్తున్నది, ఎందుకు విఫలమైందనే ఉద్దేశంతోనే యువకులు, మెయిన్ రైతులు మొత్తం యాంటీ అయిపోయి ఉన్నారు. అందుకే ఆ ఉద్దేశంతో కొందరు జైన్ అవుతున్నారు. ఇవాళ బీజేపీ నాయకులు మోసం చేసి మన పార్టీ గురించి ఏమని చెప్పుకున్నారంటే హిందూ ధర్మం అని చెప్పి హిందూ ధర్మం గురించి మాట్లాడి యువకులతోని ఓట్లు వేయించుకొని ఇవాళ యువకులని ఏం కాకుండా చేసిన బీజేపీ పార్టీ ఫస్ట్ మోసం చేసిందంటే బీజేపీ. ఈరోజు సీసీఐ ఫ్యాక్టరీ చేస్తామని చెప్పిండ్రు, కానీ సీసీఐ ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు. ఏమని చెప్పిండ్రు, మొన్న అమ్మడానికి సిద్ధమైంది, మన వాళ్ళంతా ధర్నా చేస్తే కదా అది ఆగింది. ఇదేనా బీజేపీ ప్రభుత్వం? ఎంపీ ఉన్నాడు, చేస్తా అని 2 సార్లు మాట్లాడి ఎంపీ, మరి ఎందుకు చేస్తలేడు? అదే చేతగాకపోతే రిజైన్ చేయాలా, ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు రిజైన్ చేయాలా. పెద్ద మాటలు మాట్లాడిన నాయకులు ఇవాళ యువతకు హిందూ ధర్మం మాట్లాడి ఓట్లు వేయించుకున్న నాయకులని నేను గట్టిగా అడుగుతున్నా, మీ దగ్గర దమ్ము లేకపోతే